ఇవాళ ఆల్మోస్ట్ మీడియాలో కానీ బయట ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు అయితే ఒంటరిగా ఉంటున్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయ్యాయి రోజు. అయితే వాటి కోసం ఇప్పుడు ప్రవల్లికలాగా కొంతమంది వాళ్ళ ఇష్టాన్ని వదిలేసుకుంటూ ఉంటారు. ఇష్టాన్ని వదిలికేసుకోవటం వల్ల ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి తప్పిస్తుంటే ఇంకా బాధలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అట్లీస్ట్ మనకు నచ్చిన పని మనం చేస్తూ ఉంటే దాంట్లో ఒక ఆత్మతృప్తి స్థైర్యం ఉంటుంది. మనుషులంతా డబుల్ స్టాండర్డ్స్లో ఉంటారు. ఆ డబుల్ స్టాండర్డ్స్లో ఉండే మనుషుల్ని మనం ఓపెన్గా చెప్పలేం, తెలిసినా చెప్పలేని పరిస్థితి. అట్లీస్ట్ దెర్ ఈజ్ అ గర్ల్ ధైర్యం చేసి ఇది మీ ఫేస్ ఇది అని చెప్పగలిగిన ఒక సినిమా తీసింది, ఒక షార్ట్ ఫిలిం. దానికి సునీత లాంటి ఒక గొప్ప సింగరు, ఇవాళ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ అయిన సునీత యాక్ట్ చేసింది. అంటే ఒక మంచి స్క్రిప్ట్కి మంచి ఆర్టిస్ట్ ఉండటం కూడా అవసరం. అంటే అందులో సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఉండటం ఇంకా అవసరం. తను ఇంతవరకు ఏ సినిమా చేయలేదు, ఫస్ట్ టైం చేయటం, షార్ట్ ఫిలిం చేయటం, దాంట్లో తను సింగర్గా చేయటం అనేది ఇంకా బాగుంది. అందుకని ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కావాలి. మామూలుగా షార్ట్ ఫిలిం అంటే ఆ గోడ మీదకి వచ్చిన అబ్బాయి అమ్మాయిలు మాట్లాడుకుంటుంటారు, లేకపోతే ఈ అమ్మాయి ట్రై చేయటం, అమ్మాయి అబ్బాయిని ట్రై చేయటం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు డెఫినెట్గా మంచిది, సమాజానికి కావాలి. ఈ తీసిన చైతుకి, శ్రీ చైతు అనే అబ్బాయికి, ఈ నిర్మాతలకి, మన సునీతకి, అట్లాగే అతను హీరో అని పిలిచాడు. అతను హీరో కాదు, విలన్ ఈ సినిమాలో. ఈ విలన్ హీరో అని మోసం చేస్తున్న విలన్కి, సాయి కిరణ్కి, వీడు సైడ్ క్యారెక్టర్ అన్నాడు కాదు, ఈడే హీరో అమీర్ గారు. సో వీడికి వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, హోల్ టీమ్కి అభినందనలు తెలియజేస్తూ I wish them all the luck. Thank you. First of all, నాకు చాలా I'm thrilled to do this project అండి. ఎందుకంటే mainly because of 3 reasons. First one is because Sunita garu is acting in it. She is a very good family friend of ours because ours is also a musical family. మేము అప్పుడప్పుడు we keep meeting each other and we were neighbors. ఒకప్పుడు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం, కావూరి హిల్స్లో. సో బాగా తెలుసు ఆవిడ. సో చాలా ముగ్గురు నైబర్స్. ఇన్ఫ్యాక్ట్ సమీర్ వాజ్ ఆల్సో అవర్ నైబర్ కావూరి హిల్స్లో. సో ఇట్స్ హ్యాపీ ఎందుకంటే మన అందరూ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సెకండ్ రీజన్ ఈజ్ ఇట్స్ అబౌట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఏంటంటే ఇలా ఒక లైఫ్లో కాంప్రమైజ్ చేసి మనం బ్రతికే కంట నరకం ఇంకా లేదండి. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో దేర్ డ్రీమ్. ద థర్డ్ రీజన్ ఈజ్ అబౌట్ ఎనీబడీస్ డ్రీమ్, నాట్ అబౌట్ ఓన్లీ విమెన్స్ డ్రీమ్ అనే కాదు. ఎనీబడి హ్యాస్ టు ఫాలో దేర్ ఓన్ డ్రీమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంటుంది మన లైఫ్లో ఇది చేయాలి అనేది. చాలా కారణాల కోసం మనం అది వదిలేస్తుంటాం. బట్ మనం అది ఫాలో అయ్యేది ట్రై చేస్తే దానిలో ఉన్నంత హ్యాపీనెస్ మనకి లైఫ్లో ఇంకెక్కడ దొరకదు. సో ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది ఈ సబ్జెక్ట్లో అని ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ ఒకటి నేను డెఫినెట్గా చెప్పాలి, సునీల్ కశ్యప్ గారు ఈస్ గివెన్ అన్ ఎక్సలెంట్ మ్యూజిక్. ఐ రియలీ లవ్ ద సాంగ్. చిన్న పసిపాప దగ్గర నుంచి ప్రతి ఆడపిల్ల, ప్రతి వృద్ధురాలను చూడకుండా ఎన్నో కోణాల్లో మనం చూస్తున్నాము. వీటన్నిటిని బేస్ చేసుకొని తీసిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి అభినందించాల్సిందిగా, ప్రతి ఒక్కరు దీని ద్వారా ఒక మెసేజ్ని అందించాల్సిన అవసరం ఉంది. రాగం యాక్చువల్లీ ఫస్ట్ నాకు చైతు ఏం చెప్పిందంటే నాకు షాక్. సునీత గారు ఒప్పుకున్నారు చేయడానికి. అంటే నాకు కాన్సెప్ట్ చెప్పింది, ఫస్ట్ చెప్పి సునీత గారిని అడుగుతున్నాను ఏమవుతుందో ఏంటో తెలియదు ఇంకా అనింది ఫస్ట్లో. తర్వాత సునీత ఒప్పుకుంది అనగానే నాకు షాక్ సీరియస్లీ. బికాస్ ఇప్పటిదాకా చాలా పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలామంది అడిగారు తనని చేయమని, బట్ షీ నెవర్ కేమ్ ఫార్వర్డ్. దానికి రీజన్ ఏంటనిందంటే, అమ్మ ఐ డోంట్ థింక్ నేను కెమెరా ముందుకి కాదు, నేను మైక్ వెనకే కరెక్ట్ ఇది అది అని తను చెప్పింది. బట్ నాకు తర్వాత తను ఒప్పుకుంది, చేయడానికి ఒప్పుకుంది. ఐ విల్ టేక్ 2 more క్రెడిట్స్. ఏంటంటే ఈ రోల్కి సాయి కిరణ్ బాగుంటాడని చెప్పింది నేనే, ఆ రోల్కి సనా గారు బాగుంటారని చెప్పింది నేనే. కెమెరా వెనక మైక్ వెనక తను డబ్బింగ్ ఎంతోమంది పెద్ద హీరోయిన్స్కి చెప్పింది. అండ్
షీ నోస్ హౌ టు ఎమోట్. డెఫినెట్గా మనం ఎక్స్ప్రెషన్ ఇస్తేనే ఆ వాయిస్ బయటకు వస్తుంది యాక్చువల్లీ డబ్బింగ్లో అయినా సరే. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ షీ డిడ్ హియర్. అండ్ అసలు ఎక్కడ యాక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. షీ జస్ట్ బిహేవ్డ్ హర్ రోల్ అంతే. అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే డెఫినెట్గా మనం ఆల్రెడీ చూసాం. శ్రీరామ రాజ్యంలో నయనతారకి సీత క్యారెక్టర్కి తను చెప్పింది ఆల్ టైమ్ ది బెస్ట్, నాకు నచ్చింది అయితే. సో అలాంటి సీన్సే చెప్పినప్పుడు దీస్ వర్ నథింగ్ ఫర్ హర్, సింపుల్గా అలా చేసేసింది అంతే. అండ్ రియలీ ఐ కంగ్రాచులేట్ చైతు అండ్ హర్ ఎంటైర్ టీమ్. కెమెరామ్యాన్ విశ్వ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎడిటర్ గ్యారీ వాజ్ వెరీ గుడ్. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంకుల్. అసలు డిఫరెన్స్ అంతా మీ ఏం చెప్పారు, నాకు తెలిసి మంచిగా చెప్పారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ లైక్ హిస్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య అంటే కోపం వస్తుంది, చైతు అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకు నా కోసం రాసిందో తెలియదు, ఎందుకు నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుందో తెలియదు, నేను ఎందుకు ఎస్ చెప్పానో తెలియదు. అలా 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 జరిగిపోయింది అక్కడ. కానీ లేడీ డైరెక్టర్స్ మన ఫీల్డ్లోనే ఆల్మోస్ట్ యూనో వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు, సో లెట్ మీ టేక్ ఇట్ అప్. ఐ ఫెల్ట్ ఒక చిన్న బాధ్యతగా కూడా అనిపించింది నాకు. సో అలా చైతు నా దగ్గర రావటం, ఇది మీకోసమే రాయటం జరిగింది అని చెప్పడం, అందులో నేను యాక్ట్ చేయటం అంటే సమీర్ గారు చెప్పినట్టు తెర వెనకాల ఎన్నో క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. గొంతులో పలికే ఎక్స్ప్రెషన్ వాయిస్లో పలకాలని రూల్, గొంతులో పలికే ఎక్స్ప్రెషన్ ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్న రూల్ లేదు. బట్ ఏమో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నన్ను యాక్ట్ చేయమని అడగద్దు, కెమెరా ఇలా ఈ యాంగిల్లో పెట్టాం కాబట్టి నన్ను ఇటు చూసి అటు చూసి డైలాగ్స్ చెప్పమనద్దు అని పాపం చాలా కండిషన్స్ పెట్టాను. నేను చాలా లిటరలీ చాలా రోజులు కూడా వెయిట్ చేయించాను తన్ని. బట్ పట్టు వదలని విక్రమార్కురాల్లాగా నా చేత రాగం అనే ఈ షార్ట్ ఫిల్మ్ చేయించింది నా చెల్లెలు చైతు. ఫర్ దాట్ చైతుకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ది బెస్ట్ టెక్నీషియన్స్ అందరినీ తీసుకొచ్చి ది బెస్ట్ ఆర్టిస్ట్ని ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసేలా చేసి, ఇది నిజంగానే ఒక స్పెషల్ షార్ట్ ఫిల్మ్ లాగా ద వే ది మేడ్ రియలీ అమేజింగ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ విషయంలోనూ టెక్నీషియన్స్ విషయంలోనూ షార్ట్ ఫిల్మ్నే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్లీ. దీని అంతటికీ కారణం మన ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. సమీర్ గారు ఒక చాలా చిన్న రోల్ అయినప్పటికీ కూడా సమీర్ గారు ఎప్పుడైతే అసలు ఆ షాట్లో లేరో, నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేస్తే తల్లిదండ్రుల కోసం వెతుక్కున్నట్టే అయింది నా పరిస్థితి. సమీర్ లేడా ఈ సీన్లో, సమీర్ లేడా, వేరేసి అది. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్లో ఎక్కువ తక్కువలు, యూనో ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, వాట్ ఎవర్ నేర్చుకునేది మాత్రం నేర్పించింది నా మొదటి గురువు సమీర్ అని చెప్పాలి. డెఫినెట్లీ. అండ్ సాయి కిరణ్ గారు దో ఇట్స్ అ స్మాల్ రోల్, బట్ చాలా గౌరవంగా యాక్సెప్ట్ చేసి ద వే హీ డిడ్ హీ పర్ఫార్మ్, వి థరలీ ఎంజాయ్డ్. చేసిన ఒక్కడే షూటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి, సో స్వీట్. సనా గారు ఎంత మంచి ఆర్టిస్టో అందరికీ తెలుసు. సో ఈ షార్ట్ ఫిల్మ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఇదిగో ఈ టీం అంతా గ్రేట్ ఎఫర్ట్ పెట్టారు. మెయిన్లీ విశ్వ గారు కెమెరామెన్, గ్యారీ ఎడిటర్, సునీల్ కశ్యప్ గారు అద్భుతమైన పాట అండ్ రీ రికార్డింగ్, ఎస్కే మేకప్ చీఫ్ అండ్ ఎవ్రీబడి, అండ్ మా గౌతమ్, శ్రీరామ్ అందరూ
ఈచ్ అండ్ ఎవ్రీబడి. షూటింగ్ అంటే ఇంత పిక్నిక్ లాగా ఉంటుందని మాత్రం నాకు తెలీదు, ఎక్స్పీరియన్స్ చేశాను. మరి ఫ్యూచర్లో యాక్ట్ చేస్తారా అన్న ఒక క్వశ్చన్కి నాకే ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చేలాగా అనిపించింది. ఐ విష్ చైతన్య మెనీ మోర్ స్క్రిప్ట్స్ లైక్ దిస్ అండ్ విల్ సీ ఫ్యూచర్ ఏం డిసైడ్ చేస్తుందో. నా కిటీలో ఏమున్నాయో నాకు తెలీదు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరూ కలిసి మమ్మల్ని బ్లెస్ చేసి విష్ చేస్తే ఈ షార్ట్ ఫిలిం చాలా పెద్ద సినిమా రేంజ్కి వెళ్ళి, ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా పెద్ద సినిమా రేంజ్కి లైక్ యూనో అందరి చేత లైక్లు కొట్టించేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన న్యూ టాలెంట్ ఇక్కడ చాలా ఉందండి. అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ యూనో చాలా గ్రేట్ ఎఫర్ట్, అతను కూడా పాప అటు అటు తిరిగి. మెయిన్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ లిరిసిస్ట్ కిటు టు యూ ఆల్. ఎంత ఇంటెన్సిటీ ఉందంటే అతని సాహిత్యంలో ఏ పెద్ద రైటర్కి కూడా తీసిపోకుండా ఆలోచింపచేసేటటువంటి అర్థవంతమైన లిరిక్స్ ఇచ్చారు ఈ పాటకి. కంగ్రాచులేషన్స్ కిట్. ఆల్బమ్ నేను ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు, ప్రతిరోజు వింటూనే ఉండేవాడిని. రామ్జోయ్ గారి లిరిక్స్ కానీ, భాస్కర్ భట్ల గారి లిరిక్ వర్క్ కానీ చాలా ఇష్టం నాకు. అలాగే సునీత గారి వోకల్స్ కూడా, ఆవిడ వాయిస్కి ఫ్యాన్స్ కానివాళ్ళు ఉండరు. అండ్ అంటే ఒక రకమైన ఇండివిజువాలిటీని, ఒక రకమైన ప్యాషన్, కెరీర్ పైన ఉన్న ప్యాషన్ని ఎలివేట్ చేసే కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకు ఇది. This was possible because of Sunita Akka. I mean, when I told her the script, నేను ఎప్పుడు అనుకోలేదు. I mean, journey, I just thought ఒక మూవీ తోటి, I mean, after this it will stop అనుకున్నాను. But I would say with Ragam, I got a very good family actually. More than anything else, I got a family. And when I wrote the story, it's like 8 months back I wrote the story for her. And I don't know, I'm a very big fan of her. I used to follow all her interviews. Anything, I mean, movies lo, my favorite role is Anand. So I think heroine antakana elevate avadanik karanam is the dubbing. So I'm a big fan of Sunita garu. So when I was writing this story, I had only Sunita garu in mind. ఒకవేళ Sunita garu చేయకపోతే నేను చేసేదానికి కాదు. I understand there were few frustrations in between script నుంచి షూటింగ్ వచ్చే లోపల. there were lots of things which I went through. కొంచెం టెన్షన్ పడ్డాను obviously because I'm a newcomer. But after that it was a very smooth run for me and she always surprised all of us on the sets with all single takes. ఇందులో అన్ని single takes అండి, most of them are single takes.